बोला కడప పార్లమెంట్ నియోజకవర్గము కమలాపురంలో రా కదిలిరా బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు శుక్రవారం 19వ తారీఖు మధ్యాహ్నము 1 గంటల నుంచి సభ ప్రారంభమవుతుంది. సార్ 2 గంటలకు సార్ చేరుకుంటారు. సార్ చేరుకున్న తర్వాత 4 గంటలకు సభ ముగింపు కూడా జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పరిపాలన, జగన్మోహన్ రెడ్డి అరాచకాలు, జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ముఖ్యమంత్రి, సొంత బాబాయిని చంపి తల్లిని చెల్లిని దూరం చేసుకునే వ్యక్తి. అటువంటి వ్యక్తి సంక్షేమ పేరుతో దగా చేస్తూ ఉన్నాడు. మన రాష్ట్రంలో అభివృద్ధి అనేదే లేకుండా చేసినాడు. అన్ని కూల్చివేతలు తప్ప అభివృద్ధి లేదు. అటువంటి వ్యక్తి పైన ప్రజలకు తెలిపి ఆయన చేసే అన్యాయాలపైన ప్రజలకు తెలపాలని చెప్పి ప్రజల్లోకి వస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అక్రమ కేసులు పెట్టి 54 రోజులు జైలులో పెట్టిన నీచుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి జిల్లాలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో గడ్డ మీద తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి 1,00,000 పైచులుగు జనాభాతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కడప జిల్లాకు స్వాగతం పలకడానికి రెడీగా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు పొద్దుటూరు పట్టణం నుండి సురేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో మేమందరము 200కు పైచిలుకు కార్లు, ఒక 50 బస్సులు, ఒక 600 సైకిల్ మోటార్లు, ఒక 50 ట్రాక్టర్లు, 7-8 వేల మంది జనాభాతో ఈరోజు పోవడం జరుగుతూ ఉంది. అందులో పెద్ద ఎత్తున ముస్లిం ప్రజలందరూ కూడా భాగస్వామ్యం అవటము చాలా గొప్ప విషయము. దానికోసం మేమందరం కూడా ఈరోజు కదిలిపోతున్నాము. జనమంతా అందరూ వ్యక్తిగతంగా వాళ్ళే పిలవకుండానే వచ్చేసే పరిస్థితులు పొద్దుటూరు పట్టణంలో కానవస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా ఈరోజు మనం అందరము కడప జిల్లా గడ్డ పౌరుషాన్ని చూపించుకునే దానికి చంద్రబాబు నాయుడు గారికి ఈ కడప జిల్లాలో అధిక స్థానాలు గెలిపించి ఆయన ముఖ్యమంత్రి అయ్యేదానికి అందరం కృషి చేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ సభను జయప్రదం చేసేదానికి అందరూ కదిలిరా ప్రోగ్రాంకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.